గుంటూరు జిల్లా ప్రతిపాడులో కల్తీ మద్యంపై గర్జించిన వైఎస్ఆర్సీపీ వర్షం పడుతున్న ఆగని కల్తీ మద్యంపై నిరసన ర్యాలీ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు కొనసాగిన ర్యాలీ కల్తీ మద్యాన్ని నిరోధించాలని ఎక్సైజ్ సీఐకి వినతి పత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ కుమార్ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో అలాగే ప్రతిపాడు మండలంలో మా యొక్క ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు నకిలీ మద్యం మీద ధర్నా చేస్తూ అలాగే ఈ ఎక్సైజ్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. ఈరోజు మండలం నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నకిలీ మద్యం తాలూకా ఏదైతే కూటమి ప్రభుత్వం మా మీద గత ప్రభుత్వం మీద బురద జల్లుతుందో అది ఈరోజు తేటతలం అయిపోయింది. ఎందుకంటే స్వయాన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే తనకున్నటువంటి రైట్ హ్యాండ్ పర్సన్ పక్కనటువంటి స్నేహితులతో మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి నకిలీ మద్యాన్ని విక్రయించడం, అలాగే తయారు చేయడానికి ఆ వ్యక్తులు మళ్ళీ ఆఫ్రీ వరకు వెళ్ళి అక్కడ నుంచి కూడా ఫార్ములా తేవటం, అది తీసుకొచ్చి ఇక్కడ దగ్గర ఒక సంవత్సరం కాలం నుంచి ఈ యొక్క నకిలీ మద్యం అనేది జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. ఈ నకిలీ మద్యానికి దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విషయంలో మేబీ వీళ్ళు చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. దీని వెనకాల ఎవరున్నారు ప్రాపర్గా అంటే అది లోకేష్ గారికి ఈ డబ్బులు ముడుతున్నాయా, లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ముడుతున్నాయా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ముడుతున్నాయా అనేది మాకు తెలియాలా, లేదా ఎక్కున్నటువంటి నియోజకవర్గంలో కూడాను ఎన్ని నకిలీ మద్యం బాటిల్స్ వెళ్ళి కూడాను మాకు తెలియటం లేదు. ఎందుకంటే ఈ విషయంలో 100% మీరు అనుమానించాల్సిన ఒక విషయం అయితే ఉంది. తురకపాలెం స్వయాన ఇప్పుడున్నటువంటి యొక్క నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే గారు కోల రామంజన్ గారు చెప్పిన విషయం ఏంటంటే తురకపాలెం సంఘటనలో కూడాను అక్కడ వాళ్ళందరూ కూడాను మద్యం తాగడం వల్ల చనిపోయారని చెప్పి ఆయన నోటితో అనడం జరిగింది. అంటే దీని యొక్క అంటే ఆయనకి తెలిసే చెప్పారా, లేదనుకుంటే తెలియకుండా చెప్పారా? తెలిసి చెప్పినట్టయితే ఆయనే ఇవన్నీ కూడాను ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి తురకపాలెం ఉన్నటువంటి బెల్ట్ షాపులు అన్నీ కూడాను ఆయన యొక్క హయాంలో అన్నీ నడుస్తున్నాయా, ఈ విషయాన్ని తేల్చి అక్కడ తురకపాలెం సంఘటనలో జరిగినటువంటి ఎవరైతే చనిపోయారో నిజంగా ఈ కల్తీ మద్యం వల్ల చనిపోయి ఉంటే వాళ్ళందరికీ నష్టపరిహారం చేయాలి. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ యొక్క నకిలీ మద్యాన్ని తయారీదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ గట్టిగా శిక్షించాలి.
ఈ శిక్షించే ప్రక్రియలో కూడాను ఇప్పుడు వరకు కూడా నకిలీ మద్యం గురించి కూడాను పైనుంచి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ లేదనుకుంటే లోకేష్ గారు కానీ ఇప్పుడు వరకు ఈ విషయాన్ని గట్టిగా ఖండించిన దాఖలు ఎక్కడ పోలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మందుబాబులు అంటే బాగా మక్కువ ఎక్కువ. మలాంటి మందుబాబులు మక్కువ ఎక్కువైనప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎందుకు సైలెంట్గా కూర్చున్నారు? ఇక్కడ నకిలీ మద్యం అనేది ఇంత విచ్చలవిడిగా మ్యానుఫ్యాక్చర్ అయిపోయి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏమైపోయాడు? అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ విషయాన్ని మేము గట్టిగా ఖండిస్తున్నాం. ఈ నకిలీ మద్యం ఎవరైతే తయారీదారులు ఎవరైతే ఉన్నారో, తయారు చేసే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గట్టిగా శిక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము ఇక్కడి నుంచి ప్రతిభా నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గట్టిగా కోరుకుంటున్నాం. అలాగే ఇది కానీ ఖండించి వాళ్ళు ఎవరైతే బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారైతే వాళ్ళని గట్టిగా శిక్షించాలి. శిక్షించలేని పక్షంలో మేము ఈ విషయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి సీరియస్గా ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సభకు తెలియజేసుకుంటాం.